ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. వైసీపీ అధినేత జగన్ మేనిఫెస్టోపై ఇంకా కసరత్తులు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. బస్సు యాత్ర తర్వాత పూర్తి స్థాయిలో మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అందులో 2 కీలక అంశాలు ఉన్నట్లుగా ఇప్పుడు సమాచారం అందుతోంది. అటు కూటమి సైతం వైసీపీ మేనిఫెస్టో కోసం కాచుకొని కూర్చోంది. అంతకు మించి తమ మేనిఫెస్టోని రూపొందించాలని కూడా చూస్తోంది. ఇంతకీ జగన్ మేనిఫెస్టోలో ఆ 2 కీలక అంశాలు ఏమిటి? ఏపీలో హోరాహోరీగా పార్టీల ప్రచారం, ఓటర్లను ఆకట్టుకునేందుకు అధినేతల వ్యూహాలు, ఇప్పటి వరకు చెప్పిన హామీలు అమలు చేసిన సీఎం జగన్, ఇప్పటి వరకు పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించని పార్టీలు, వైసీపీ మేనిఫెస్టో కోసం మిగతా పార్టీలు కూడా ఎదురుచూపులు. వైసీపీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ. గతంలో రైతు రుణమాఫీ హామీని అమలు చేయని చంద్రబాబుపై రైతులు ఆగ్రహంగానే ఉన్నారని గుసగుసలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి గెలిచి రెండవసారి సీఎం పీఠంపై కూర్చోవాలన్నదే వైసీపీ అధినేత జగన్ వ్యూహకందని వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టగా వైసీపీ మాత్రం ఒంటరి పోరు చేస్తోంది. ఇప్పటి వరకు విమర్శలు, ప్రతి విమర్శలు, బస్సు యాత్రలు, బహిరంగ సభలు అన్నీ ఒకే కానీ గెలిపోవటంలో నిర్ణయించేది. మిగిలిండేది వన్ అండ్ ఓన్లీ మేనిఫెస్టో మాత్రమే. ఇంతవరకు చిన్నగా లీకులు ఇస్తున్నారే తప్ప ఏ పార్టీ పూర్తిగా మేనిఫెస్టోను ప్రకటించలేదు. వైసీపీ ప్రకటించాక రిలీజ్ చేద్దామని కూటమి కథేంటో తెలిసాక రిలీజ్ చేద్దామని వైఎస్ జగన్ లెక్కలేసుకుంటున్నారు. రెండు 2019 ఎన్నికల్లో చెప్పని హామీలు సైతం నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్ది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా జగమెరిగిన సత్యమేనని వైసీపీ నేతలు చెప్పుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా నవరత్నాలు మేనిఫెస్టో ప్రకటించి అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే అన్నింటినీ నెరవేర్చేశారు. దీంతో జగన్ చెప్పాడంటే చేస్తాడంటే అనే ఒక నమ్మకం ప్రజల్లోకి పదిలంగా ఉండిపోయింది. గతం సరే, ఈసారి జగన్ ఏం ప్రకటించబోతున్నారు, ఏమేం ఉంటాయనేది కాస్త కూడా లీకులు ఇవ్వట్లేదు. కానీ వైసీపీకి వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఈసారి జగన్ కీలక హామీలే ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ 2024 మేనిఫెస్టోలో జగన్ పెట్టబోతున్నారట. కాగా గతంలో రుణమాఫీ అనే ప్రస్తావన చేయని జగన్ ఈసారి దాన్నే టచ్ చేయరని భావిస్తున్నారట. రుణమాఫీ అని చెప్పి తీర్చాల్సిందేనని సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తుందట. దీంతో జగన్ ఒప్పుకోక తప్పలేదట. ఇదే జరిగితే కూటమి పని గోవిందా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముందుగా మహిళలకు సిలిండర్లు, బస్సు ప్రయాణంపై ఆలోచించినప్పటికీ డ్వాక్రా రుణమాఫీ చెబితే చాలని వైసీపీ గట్టిగా అనుకుంటుందట. ఇక ఎలాగో ఇప్పుడున్న నవరత్నాల్లో ప్రతి పథకానికి ఇప్పటి వరకు ఉన్న నగదు కంటే ఎక్కువగానే ఇవ్వాలని కూడా యోచిస్తుందట వైసీపీ. ఎందుకంటే ఓటర్లలో అత్యధికులు రైతులు, మహిళలే ఉన్నారు. వారిని ఆకర్షించేలా జగన్ మేనిఫెస్టో ఉంటే కూటమి ఎలా ఎదుర్కొంటుందనే ప్రశ్న. గతంలో చంద్రబాబు రుణమాఫీ అని చెప్పి నెరవేర్చలేదు. ఆయనపై రైతాంగం తీవ్ర ఆగ్రహంగా ఉంది. బాబు విఫలమైన హామీల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేసి మరోసారి విజయాన్ని అందుకోవాలని జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే కూటమి మేనిఫెస్టో విడుదల కూడా ఆలస్యం అవుతుంది. అయితే వైసీపీ మేనిఫెస్టో ప్రకటన తరువాతే కూటమి రిలీజ్ చేయాలని, జగన్ ఏం చెబుతారో చూసి ఇక హామీలు ఇవ్వాలని టీడీపీ, జనసేన, బీజేపీలు భావిస్తున్నాయట. ఎవరి మేనిఫెస్టో హిట్, ఎవరిది ఫట్ అవుతుందనేది తెలియాలంటే మే 13 పోలింగ్, జూన్ 4 ఫలితాల వరకు వేచి చూడాల్సిందే మరి.